హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి వీడియో మనం లెహంగాలు అయితే స్టిచ్చింగ్ చేసుకుందామని. కస్టమర్ వచ్చేసి 2 సారీస్ అయితే తీసుకొచ్చారు. లెహంగాలు అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. అది మనకి సారీ ఫంక్షన్ ఉందని చెప్పారు. సారీ ఫంక్షన్ కోసం అయితే ముందుగా లంగా ఓని అయితే వేస్తారు కదా, అందుకోసం అయితే లెహంగా అయితే కుట్టించుకుంటున్నారు. వర్క్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చుకున్నారు. సారీ వచ్చేసి లెహంగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేనైతే ముందుగా పట్టు అయితే పెట్టుకోవడానికి అయితే మనకు ముందే అయితే పెట్టేసుకోవాలండి. మనం లెహంగా కుచ్చులు పెట్టక ముందు ఇలా మనం పట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి లెంత్ మనకి 40 ఇంచెస్ వరకు అయితే పెట్టేయమన్నారు. మనకు హైట్ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది అని పాప 40 ఇంచెస్ అయితే లెంత్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి కుచ్చులు ఎలా పెట్టుకోవాలి, ఒకేసారి వీపకుండా మనకి మళ్ళీ అయితే పెట్టకుండా అయితే తీసేసుకుందాము. ముందుగా వచ్చేసి మనకు సారీ లెంత్ వచ్చేసి ఎంత ఉందనేది తీసేసుకోవాలి. సారీ లెంత్ వచ్చేసి నాకు 153 అయితే ఉంది. 153కి వెళ్ళి మనకి మొత్తానికి 156 ఉంది. 156కి వెళ్ళి మనకు 3 ఇంచెస్ అనేది మనకు ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ చేసుకోవడం కోసం అయితే తీసేసుకోవాలి. ఇలా మనం తీసేసుకున్న దాన్ని మనం 153ని మనకు మనకు నడుములో ఎంత ఉందనేది మనం తెలుసుకుంటాం కదా. అది వచ్చేసి మనకు 34 సైజు. 34 సైజును మనకి డివైడెడ్ బై చేస్తే మనకి ఇలా 4.5 వచ్చింది. 4.5కి మనకి ఇలా మార్కింగ్ చేసేసుకొని 4.5కి పెట్టుకున్న తర్వాత మనకి 1.5 ఇంచ్ కుచ్చి పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలా 1.5 ఇంచ్ అనేది ముందుగా లోనికి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇలా అవుట్ సైడ్ అనేది మనకి 4.5 పెట్టాం కదా, 4.5కి మనకి 3.5కి వరకు మళ్ళీ ఒక మార్కింగ్ ఇలా మనకి 1.5 ఇంచ్ కుచ్చు అనేది వచ్చేస్తుంది. 3 ఇంచెస్ వరకు మళ్ళీ ఒక మార్కింగ్ ఇలా వేసుకొని మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీకు వల్ల అయితే మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఒకేసారి అనేది మన కుచ్చులు రెడీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే మనకు లెహంగా అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ పెదల్లో అయితే పెట్టుకోవచ్చు. ఎంత పెద్ద క్లాత్ అయినా ఇలా మనకు స్టిచ్ చేసుకున్నామంటే ఒకేసారి అయితే కుచ్చులు అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి, మొత్తానికి ఇలా అయితే మనం కుచ్చులు పెట్టేసాం కదా. ఇక్కడ వచ్చేసి కుచ్చులు అనేది మనకు ఐరన్ ప్లేట్ చేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది. లెహంగా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అండి. ముందుగా వచ్చేసి మనకు లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేయకముందే ఇలా వేసేసుకొని మొత్తానికి సమానంగా పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనకు ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న విధానం తర్వాత మనకి మొత్తానికి లైనింగ్ వేసి మనకి 3 మీటర్స్, దీనికి వచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను. 3 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది, ఎందుకంటే మనకు అంత లైనింగ్ కాబట్టి లోపల తక్కువ ఉన్న క్లాత్ సరిపోతుంది కదా. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్గా మొత్తానికి ఇలానే మార్కింగ్ వేసేసుకొని ముందుగా మనం కుచ్చులకి ఎలా పాయింట్ పెట్టుకున్నామో అదేవిధంగా లైనింగ్ క్లాత్ అనేది మొత్తానికి మార్కింగ్ వేసేసుకొని ఇలా మన లైనింగ్ క్లాత్ కూడా మనం కుచ్చులు అనేది పెట్టేసుకున్నాం. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు మనం పైన నడుం బెల్ట్, ఇక్కడ నడుం బెల్ట్ వేసేసుకోవడానికి బోర్డర్ అనేది తీసేసుకున్నా. కింద వచ్చిన మనకి బోర్డర్ ఉంది కదా, అందులో మ్యాచ్ అవుతుంది. అలాగా మనకు పట్టి వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మనకి డబల్ ఫోల్డ్తోని నేను 10 ఇంచెస్ ఇలా తీసేసుకున్న తర్వాత మనకు చివర్లో అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా 4 ఫోల్డింగ్స్తోనైతే మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న దానికి ఉంటుంది కదా, కుచ్చులు పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి మొత్తానికి ఇలా మనం పట్టి వేస్తాం కదా, దాన్ని కింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయండి. ఇలా మనం చాలా బాగా వస్తుంది. పట్టి అనేది నీట్గా ఉంటుందండి. మనకి ఇలా దీనికి డబుల్ లేయర్ అయినా తీసేసుకున్నాం కదా, 10 ఇంచెస్ని మనకు డబుల్ చేస్తే 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచెస్ బట్టి మనకు ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని పైన మనకి నాడా పెడతాం కదా, దానికోసం హోల్ పెట్టేసుకున్నట్టుగా ఇలా చూడండి. ఇప్పుడు రివర్స్గా అయితే మనం పెట్టేసాం కదా, ఇప్పుడు ఇలా మనకు చివరి నుండి మళ్ళీ పైకి అయితే ఒకటి స్టిచ్ చేసామంటే మనకు లోనికి నాడ పెట్టుకున్నడానికి హోల్ ఉంటుంది. నీట్గా కనిపిస్తుంది అండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లెహంగా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇలాంటి లెహంగానికి మనకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ సారీ కన్వర్ట్ చేసి లెహంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా చాలా ట్రెండ్ అవుతుంది కదా. చూడండి, మొత్తానికి ఇలా మనకి పైన పెట్టేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకు లెహంగా పట్టి కూడా రెడీ అయిపోతుందండి. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా అనేది. మనకు 2 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు. మనకు కావాల్సుకున్న ఉంటే మనకు లెహంగా పట్టి ఎక్కువ కావాలని అన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే సరిపోదండి. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టినామన్నా బాగుండదు.
చూడండి మొత్తానికి ఇలా అయితే మనకు రఫ్ చేసుకోండి. చివర్లో అటు చివర్లో ఇటు చివర్లో మనకు ఫోల్డ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకోండి. చాలా నీట్గా అయితే వస్తుంది. మొత్తానికి ఇలా అయితే రెడీ అయిపోయింది. చూడండి మనకి మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి సైడ్కి మళ్ళీ జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. మొత్తానికైతే మనం ఫోల్డ్ చేసేసి ముందే కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టేసుకున్న క్లాత్ని ఇలా మనకి చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది మీకే తెలిసిపోతుంది కదా. వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ మనము ఒక 2 ఇంచెస్ మందం అయితే గ్యాప్ ఇచ్చేసి రెండింటిని కలిపి అయితే జాయిన్ చేస్తున్నానని ఈజీగా లెహంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా మొత్తానికి రెండింటిని కలిపి అయితే మనకి ఇండివిజువల్గా కూడా మనకు తీసేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో అయితే మనకు లైనింగ్ పార్ట్ లైనింగ్కి మన ఒరిజినల్ క్లాత్ని మనకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మనకు మొత్తం కలిపి అయితే జాయిన్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మనకి సారీ కలర్ వచ్చేసి రెడ్ పింక్ కలర్లో ఉంది. చాలా అయితే బాగుందండి. ఇప్పుడు డోరీ థ్రెడ్ పెట్టుకోవడానికి అయితే మనకి యూజ్ చేసుకోవచ్చు. చూడండి డోరీ థ్రెడ్ అనేది మనకు ముందే ఇలా ప్రిపేర్ అయితే చేసేసాను. నేనైతే మొత్తానికి థ్రెడ్ అనేది మనకు రెడీమేడ్ థ్రెడ్ అనేది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఒక 1 మీటర్ తీసేసుకొని అటు హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకున్నాను. లోనికి మాత్రం మొత్తానికి మనకు పట్టు టైప్లో నాడా అనేది కుట్టేసి దానికి ఇలా అటాచ్ చేసేసాను. బయటికి కనిపించడానికి మాత్రమే ఇలా మనకి తీసుకున్నానండి. డిజైనర్గా కనిపిస్తుంది. మనకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మనకి మొత్తానికి మనకు రెడీమేడ్గా డోరీ థ్రెడ్ పెట్టుకుంటే మనకి కట్టుకోవడానికి వీలు అనిపించదు. అందుకోసమని కొంచెం స్టిఫ్గా ఉండడానికి అయితే మనకి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అనేది. బాయ్ ఫ్రెండ్స్.